వారం వారం ఒక్క పలుకులు పేరుతో వారాంతపు వేదన వెళ్ళిబుచ్చే బాధాకృష్ణకి ఈ వారం పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించలేదు. అరెస్ట్ చేయించడానికి మోడీ గారు అండగా ఉంటున్నారు, చేయకుండా ఉండటానికి అనే బాధ అన్యాపదేశంగా బయటపెట్టాడనమాట. ఈరోజు పేపర్ని మనం చూసాం. పేపర్తో సహా ఈరోజు మనవడి మీద ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అనేది చూస్తే కాక్రోచులు చల్లబడకూడదు అట. కాక్రోచుల ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఉద్యమాన్ని ఇతను జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ముడబెడతాడు అంటే వీళ్ళందరికీ ఇదే పని. జగన్మోహన్ రెడ్డితో ముడిపెట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి మీద కాస్త తనకున్న అక్కసుని, ద్వేషాన్ని వెలగెత్తితే చాలు అన్నమాట. ఆ క్రమంలో ఈ 6.5 టావుల వ్యాసం కాస్త పలచబడింది, ఫాంట్ సైజ్ పెరిగింది. బహుశా 4.5 టావులే వస్తుంది అనుకుంటా మొత్తంగా ప్రింట్ కనుక తీస్తే. అది చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని. ఇది మనోడు దీంట్లో వెళ్ళిబుచ్చింది ఫోటో రూపంలో. ఒక విషయం ఏంటంటే రాజ్యాంగపరమైన రక్షణలో ఉన్న న్యాయ వ్యవస్థ కూడా పరిస్థితి తీవ్రతను గుర్తించరావాల్సి రావడం ముదావహం. విద్యార్థులు రాళ్లు రువ్విన ప్రభుత్వం బలప్రయోగం చేయరాదని సుప్రీంకోర్టు సూచించడం ఇటీవల కాలంలో యువత సాధించిన విజయంగా పేర్కొనవచ్చు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలయ్యేలాగా చూడవచ్చు కదా. సరే, జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఎంతమంది పాల్గొన్నారు దానికంటే దాంట్లో అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విద్యార్థులు రోడ్డు ఎక్కడం కీలకం. బహుశా మోడీ గారు ఒక మెట్టు దిగడానికి ఇదే కారణమై ఉంటుంది అంటూ చెప్తున్నారు కదా. ఇదే పత్రిక, ఇదే ఛానలు వారు పార్లమెంటు సెషన్స్ ముందు జంతర్ మంతర్ దగ్గర మొదలుపెట్టినప్పుడు నిరసన ఏమని మాట్లాడారు అంటే కాక్రోచులు చల్లబడకూడదు, ప్రెషర్ పాత్ర పోషిస్తానంటాం. అంటే ప్రెషర్ గ్రూప్, ఒత్తిడి తెచ్చే ఉద్యమ సంస్థలుగానే మేము మిగులుతాము ప్రస్తుతానికి అని చెప్పడం వీళ్ళకి ఆనందం కలిగిస్తుందట. ఎందుకు? రాజకీయ పార్టీగా కనుక వస్తే ఎంతో కొంత ఓట్లు తేలుతాయి కదా, అదొక భయం. దానికి ఇతగాడేం చెప్తాడంటే, జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ వంటి అధికారులను చూసాం విజిల్ బ్లోయర్లుగా ఉండకుండా పార్టీలుగా మారిన వాళ్ళని. నువ్వు చెప్తావు, మరి వీళ్ళే మారారు, ఇంకెవరు లేరు. మరి విజయవంతమైనటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారుగా, వాళ్ళ జోలు పోరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీల్లో చేరితేనే విజయం అంటారు కాబట్టి. ఈ ప్రెషర్ గ్రూపు ఇలా ఉండటం ముదావహం అని చెప్తూనే మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తొస్తాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారట చాలా డల్గా కనిపిస్తున్నారట ఈ మధ్య. అమిత్ షా గారు ఆయన అసలు ఈ మధ్యకాలంలో పార్లమెంట్కి రావట్లేదట. అబ్బా, దీనికి తోడు ఏమని రాస్తాడంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక విజయం సాధించకపోతే అది ఆయన ప్రతిష్టకి దెబ్బ తగులుతుంది అని. అవునా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ప్రతిభకి, ఏది స్కిల్స్కి గీటురాయి అయితే అక్కడ ఓడిపోతే తర్వాత ఓడిపోతారు అనే ఈయన సూచనగా చెప్పదలిస్తే, మరి కాంగ్రెస్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత యూపీఏ ఓడిపోయింది కదమ్మా. అది ఎలా సాధ్యపడింది? మరి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకేను కేంద్రానికి ఏంటి? ఎవడో చెప్తాడు ఏదో ఆ పీఠానికి దగ్గర దారి, ఎక్కువ మంది ఎంపీలు ఉన్న స్థానాలు రాష్ట్రం కాబట్టి అది అలా చెప్పొచ్చు. కానీ దాంట్లో ఓడిపోతే మళ్ళీ కేంద్రంలో రాలేరు. ఇప్పుడు మాత్రం బీజేపీ గెలిచిందా? ఒక్క పలుకురాయా? బీజేపీ ఇప్పుడు గెలిచిందా? బీజేపీ ఇప్పుడు ఓడిపోయింది. వాళ్ళు 400 సీట్లు వస్తాయన్నారు, 242 సీట్లు గెలిచారు. ఎన్ని సీట్లో పోటీ చేశారయ్యా బీజేపీ వాళ్ళు? 242 గెలవటం గెలపాది. పైగా ఆంధ్రప్రదేశ్, బీహార్లో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మద్దతుతో గెలిచారు. అది ఎన్డీఏ విజయం. కానీ బీజేపీ విజయం ఎలా అవుతుంది? దానికి దీనికి ముడిపెట్టడం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సంస్థ జ్యుడిషియరీ, లీగల్ సిస్టమ్స్ వైపు మీద కూడా మేము దృష్టి సారిస్తామంటున్నారు. వాళ్ళు తెచ్చే పారదర్శకత నీ ఛానల్స్, నీ మీడియా గురించి కూడా అని గుర్తుంచుకో. అప్పుడు అర్థమవుతుంది. అది వదిలేసి వారు అలానే ఉంటే మంచిది, వీరు ఇలానే ఉంటే మంచిది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంకా బొక్కలో వేయలేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా ఇప్పుడు చెప్పినట్టు. అంటే ప్రతి దాంట్లో ఏదో పెద్ద పరమార్థం దాగున్నట్లుగా. చంద్రబాబు నాయుడు గారినట మోడీ గారు చాలా గట్టిగా వాటేసుకున్నారట ఈ మధ్యకాలంలో. ఎప్పుడు చూడలేదట. ఆయన అంతకుముందు జానాబెత్తలు పెట్టి కొలుస్తారు కదా, ఎంత గట్టిగా వాటేసుకున్నారు. ఇప్పుడేమో ఓటిగా వాటేసుకున్నారు.
ఇంత స్ట్రాంగ్గా అంటే ఆయన ఆధారపడుతున్నారు. ఇదే ఇతగాడిచ్చే సంకేతం. అదే సమయంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి రాజకీయంగా నష్టం కలుగుతుందట. ఏంటో నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులట విచారణ సాగటం లేదు కాబట్టి ఆయనకు అండగా ఈయన ఉంటున్నాడు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి రాజకీయంగా నష్టం కలుగుతుందట. ఏం మరి కలిసి పోటీ చేయకపోతే? అంతకుముందు ఉన్నది కూడా ప్రధానమంత్రి గారేగా, మోడీ గారేగా ప్రధానమంత్రిగా, ఇప్పుడు ఉన్నది ఆయనే కదా. అంటే మీ ఉద్దేశం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేయించగలిగితే మహాబాహుబలి అవుతారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ గారు? ఏం చెప్పదలిచారు? భిన్న అనుభవం అట. వ్యవస్థలు అందులోని వ్యక్తుల్ని జవాబుదారులుగా చేయడం కోసం బీజేపీ అత్యంత ప్రాతిపదికన విజిల్ బ్లోయర్ సీజేపీ కోరుకుంటావు. నువ్వు కోరుకుంటావు ఎందుకు? విజిల్ బ్లోయర్లుగానే ఉంటేనే మనకు నచ్చని వారి మీద ప్రయోగించవచ్చు ఏదో రూపంలో. అసలు ఆయన మూడోసారి రాకపోవచ్చు, కానీ చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు కవర్ చేసుకుంటాడేమో అంటూనే చంద్రబాబు నాయుడు గారు అవసరానికి మించి పొగిడారంట. ఎంత పొగిడితే బాగుండేది? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సాయం అవసరం కాబట్టి సర్దుకుపోక తప్పదని పార్టీ వర్గాలే వివరిస్తున్నాయట. ఏ పార్టీ వర్గాలు? టీడీపీ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయట. ఎవరికి వివరిస్తున్నాయి? నీకు వివరిస్తున్నాయా? లేకపోతే దారిని పోయే దానయ్యలందరూ వెళ్ళి పార్టీల దగ్గరికి వెళ్తుంటే పోయి వాళ్ళు వివరిస్తున్నారు అందరికి కూర్చోబెట్టి, మాస్టర్ మాకు అర్థం కాలేదండి ఈ ప్రశ్న, ఈ చిక్కు ప్రశ్న అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారా? ఎవరికి వివరిస్తున్నారు? ఎప్పుడు వివరిస్తున్నారు? అంటే కేంద్రంలో ఉన్న పార్టీ టీడీపీకి వారికి మద్దతు ఇవ్వకపోతే సాయం చెయ్యదా? పోనీ ఈ లాజిక్ ప్రకారం రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పర్టికులర్గా అమరావతి నిర్మాణానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది? అప్పు ఇచ్చిందే? ఇవ్వలేదు. ఇప్పిస్తామని చెప్పారు. ఎంత సాయం చేశారు మరి? అసలు ఎవరి అవసరం మీద ఆధారపడుతున్నారు? నువ్వు కేసుల గురించి ప్రస్తావనే చేసావు కాబట్టి ఎవరి మీద కేసులు లేవు? 53 days తర్వాత ఏ మిషన్, ఏ వాదనతో బెయిల్ వచ్చింది? ఈ 30 days టైంటెడ్ నేతాస్ బిల్ అనేది ఏం చెప్పబోతుంది? 30 రోజులు కనుక లోపల ఉంటే బెయిల్ రాకపోతే మీకు సీట్లు ఓడతాయి అనేది. మరి ఆ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టేది ఏ ముఖ్యమంత్రుల కోసం? మాజీ ముఖ్యమంత్రికి మళ్ళీ మాజీ అయ్యే ఇది లేదు కదా. మాజీ ముఖ్యమంత్రి ఇటు మాజీనే. మరి పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు? అవసరానికి మించి ఎందుకు పొగుడుతున్నావు అనేది వాళ్ళకి తెలియదా? నువ్వు చెప్పాలా? అంటే అరే ఏం లేదులేరా, ఎందుకు పొగిడారంటే బాబు గారు అని నువ్వు చెప్తున్నావు అన్నమాట. పొగడ్తలలో కూడా తూకం వేయగలుగుతున్నావు. నైస్, బాగుంది. అవసరానికి మించి అంటే నువ్వు పొగిడితేనేమో ఇది, అవతలవాడు పొగిడితేనేమో కేసుల కోసం. పైగా అవసరాలకు సంబంధించి ఇతను చెప్పడం. ఇంకా ఇక్కడ ఏమని రాసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీతో అంటగాగాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు కొనసాగుతాయని చెప్పలేం. ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని మార్చుకోవడానికి కావాల్సినంత వ్యవధి ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించగలిగితే ప్రధాని ప్రతిష్ట అప్రతిహతంగా అమాంతంగా పెరిగిపోతుంది. లేకపోతే తగ్గిపోతుందని కానీ, లేదు ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉందని కానీ ఏ కొలమానం ఉన్నది? ఎవరి దగ్గర ఏ కొలబద్ద ఉంది? అంత ఎందుకు 2018 ఎన్నికల్లో బీహార్ అంటున్నాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఎందుకు గెలవలేకపోయింది మరి పార్లమెంట్ ఎన్నికల్లో? అప్పుడున్న ఊపని చూస్తే రాహుల్ గాంధీ తిరిగి మళ్ళీ కాదు ప్రైమ్ మినిస్టర్ అవుతాడేమో అనిపించింది కదా. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండినట్లుగా బీజేపీలో కూడా వ్యక్తి పూజ మొదలైంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు కూడా మౌనంగా ఈ సోదంతా మనవాడు చెప్పేది చివరికి కాక్రోచ్లట చివరి పేజీలో రాసుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అది ఇది అని చెప్తూ ఏదేదో కోరలు అంటాడు, పాము అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అవసరమైతే అరెస్ట్ చేయించగలిగినప్పుడు భోగాపురం ఎయిర్పోర్టులో ఆ పొగడ్తలకి ఆలింగనాలకి ఒక ఏమంటారు సార్థకత చేకూరుతుంది అనేది ఈయన తాలూకు ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది.
ఒకే ఒక్క నిమిషం. మన దేశంలో చట్టాలకి కొదవలేదు. పాత చట్టాలు పాతరయ్యాలి, కొత్త చట్టాలు తీసుకురావాలని వాదించేది ఇతనే. మళ్ళీ కొత్త చట్టాలతో ప్రయోజనం ఏముందంటాడు. మొత్తం మీద ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా చేత పలక అనేది పూర్తి కాదు అని చెప్పేసేది ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అవునా కదా మీకే తెలుసు. ఒకే ఒక్క సెకండ్. పవన్ కళ్యాణ్కి రాజకీయంగా కొంత నష్టం చేయకూడదు అంతేనే. వైసీపీ జగన్మోహన్ ప్రధానమంత్రి అంటారన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందట. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందట. ఈ కారణంగానే ప్రధానమంత్రిని అదే పనిగా ముఖ్యమంత్రి పొగట్టడం ప్రజలకి రుచించడం లేదు. చెప్పారు, మాకు ఇది రుచిగా లేదండి అని చెప్పారు ప్రజలు. ప్రధాని మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019తో ఆయన గొడవ పెట్టుకున్నారా? ఓకే. ఇప్పుడు మోడీ బలహీనపడుతున్నారు. సో మోడీ ఇప్పుడు బలహీనపడుతున్నప్పుడు అవసరానికి మించి ఎందుకు పొగుడుతున్నారు అనేది ఈయన ప్రశ్న. ఓపెన్గా అడగవచ్చుగా. బీజేపీ వాళ్ళని పిలిచి మీరు వీక్ అయ్యారు కదా, బాబు గారు ఎందుకు ఇంకా పొగుడుతున్నారని. మోడీ వీక్ అయ్యాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు లొంగుంటున్నాడు అని అడగవచ్చుగా. మనకి లాజిక్లెస్, మీనింగ్లెస్, ఇంకా రకరకాల లెస్ అన్నీ కలిపితే ఈ చివరి వారాంతపు ఒక్క పలుకు అవుతుంది. చివరిగా వారం చివరిలో వచ్చేది కాబట్టి ఇంతకు మించి మీకు ఇందులో పరమార్థం ఏదైనా కనబడితే మాట్లాడండి.